ప్రధాని మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ అసలు బీసీనే కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో చేర్చారన్నారు ముఖ్యమంత్రి. మోదీ పుట్టుకతో బీసీ కాదన్నారు రేవంత్. మోదీ సర్టిఫికేట్లో బీసీ ఉంటుంది, మనసులో ఉండదన్నారు ఆయన. రానున్న జనాభా లెక్కల్లో బీసీల లెక్కలు తేల్చాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ అసలు బీసీనే కాదన్నారు రేవంత్ రెడ్డి. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 2002 వరకు ఉన్నత వర్గాల్లో ఉన్నారు మోదీ అంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో చేర్చారన్నారు ఆయన. మోదీ పుట్టుకతో బీసీ కాదన్నారు ముఖ్యమంత్రి. మోదీ సర్టిఫికేట్లో బీసీ ఉంటుంది, కానీ మనస్సులో ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న జనాభా లెక్కల్లో బీసీల లెక్కలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి. నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేకం. రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మరి ముఖ్యంగా మోదీ అసలు బీసీనే కాదు, మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేట్మెంట్ చేస్తూ మొత్తం స్టేట్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ బీసీలకు సంబంధించిన అంశంపైనే చర్చ జరుగుతూ ఉంది. బీసీల కులగణన కంప్లీట్ అయిన తర్వాత 42% రిజర్వేషన్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నుంచి, ఇటు స్వపక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి, తర్వాత అటు అపోజిషన్ మరో జాతీయ పార్టీ బీజేపీ నుంచి విమర్శలన్నీ కాంగ్రెస్ పైనే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కాస్త మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంట్లో మళ్ళీ 3.1% సర్వే చేస్తా ఉన్నాము అంటే ప్రతిపక్షాల నుంచి పూర్తి స్థాయిలో సర్వే జరగాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది, కానీ 3.1%కే చేస్తా ఉన్నామంటూ కేసీఆర్ ని, ఇటు మోడీని టార్గెట్ చేశారు. డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇది వివాదం అవుతా ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన మాట్లాడుతూ 2001లో ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాలను బీసీ కులాల్లో చేర్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 2001 అంటే ఇప్పుడు 2025, దాదాపు ఎగ్జాక్ట్లీ 24 సంవత్సరాల కిందకి సంబంధించిన మాటను ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి గతంలో నుంచి కాంగ్రెస్ ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మాట్లాడలేదు? అసలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా వారిది ఏ కులం అని ఆల్రెడీ బీజేపీ టార్గెట్ చేస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మోదీ పలు సందర్భాల్లో బీసీని నేనే ప్రధానిగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.
సో ప్రతిపక్షాలు మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ నన్ను ఏకమై నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు, అయినా అకేలా భారీ పడా అనేటువంటి స్టేట్మెంట్స్, భారీ డైలాగ్స్ కొట్టారు మోదీ కూడా గతంలో ఎన్నికల టైంలో. ఇప్పుడు మరి బీసీ కులగణనకు సంబంధించి తెలంగాణలో ఈ అంశం తెరపైకి రావడము, అటు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీల కులగణన జరగాలి, కులాల వారీగా సంఖ్య తేలాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తుండడంతో బీజేపీ పైన ఒత్తిడి తెచ్చేలా, బీజేపీని టార్గెట్ చేసేలా ఆయన రకంగా మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో డిమాండ్ వేరే ఉంది. మరొకసారి సర్వే జరగాలి, బీసీల సంఖ్యను తగ్గించారు. కేసీఆర్ హయాంలో కులగణనలకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వేలో 51% కేవలం బీసీలో ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిన గణనలో కేవలం బీసీలు 46% ఉన్నారనేటువంటి చెప్తుండటంతో బీసీలు దీన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు. బీసీలంతా కూడా యాక్టివ్ సంఘాలతో వాళ్ళంతా కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు. వారిని ఉద్దేశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా గాంధీ భవన్ లో స్టేట్మెంట్ చేశారు మోడీని టార్గెట్ గా. సో చూడాలి, రేపు ఆల్రెడీ బీజేపీ నాయకులు రెస్పాండ్ అవుతా ఉన్నారు. రేపు పెద్ద ఎత్తున దీనిపైన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, లేదంటే బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా రాజకీయంగా పక్కన పెడితే ఇది వివాదాస్పద వ్యాఖ్యలుగానే చూస్తా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. అంటే ఇది ఈ పదాన్ని ఉపయోగించాలా లేదా అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడారు. సో చూడాలి, ఎంత ఒక హార్డ్ కోర్ లైన్ సిద్ధాంతం అన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, అయినా కూడా ఎలాంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చర్చ జరగట్లేదు. ఇంకా రిజర్వేషన్లు పెంచుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు మోదీ. సో ఇప్పుడు మళ్ళీ మోదీనే టార్గెట్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల కోసం. బీసీ కులగణనకు సంబంధించిన అంశం పైన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేటువంటి స్టేట్మెంట్ ని బీజేపీ నాయకులు సీరియస్ గా పరిగణిస్తున్నారు దీన్ని. సో దీనిపైన వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఎంతవరకు. అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి కాకరేపుతోంది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కులానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మోదీ రైట్ బండి సంజయ్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. ఎట్ అనదర్ డెస్పరేట్ డైవర్షన్ టాక్టిక్ ఫ్రమ్ 42% BC రిజర్వేషన్. నౌ కాంగ్రెస్ సీఎం వాంట్స్ టు డిబేట్ ప్రైమ్ మినిస్టర్స్ కాస్ట్ అంటూ కూడా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కాకరేపుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు కాకరేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో. ఇప్పుడు ఒక అగ్గి రాజేసిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. రియాక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎట్ అనదర్ డెస్పరేట్ డైవర్షన్ టాక్టిక్ ఫ్రమ్ 42% BC రిజర్వేషన్. నౌ కాంగ్రెస్ సీఎం వాంట్స్ టు డిబేట్ ప్రైమ్ మినిస్టర్స్ కాస్ట్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. యువర్ రీసెర్చ్ ఫెయిల్డ్ సో బ్యాడ్లీ దట్ యూ ఫర్గెట్ వన్ ఫ్యాక్ట్. Prime Minister Narendra Modi ji was listed as OBC when Congress was in power in 1994 అంటూ కూడా ఆయన ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోదీకి సంబంధించి ఆ వర్షన్ ఆయన చెప్తున్నారు. ఏమంటున్నారంటే కనుక at another desperate diversion tactic from 42% BC reservation. Now Congress wants to debate Prime Minister's caste అంటూ కూడా. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కావాలని ఈ అంశానికి సంబంధించి ప్రధానికి సంబంధించిన క్యాస్ట్ అంశాన్ని డిబేట్కి తీసుకురావాలనుకుంటున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటూ కూడా బండి సంజయ్ ఆయన ట్వీట్ చేశారు. యువర్ రీసెర్చ్ ఫెయిల్డ్ సో బ్యాడ్లీ that you forget one fact. Prime Minister Narendra Modi ji was listed as OBC when Congress was in power in 1994. కాంగ్రెస్ 1994లో అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు ఓబీసీగా ఆయన లిస్ట్ అయ్యి ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తూనే యువర్ రీసెర్చ్ ఫెయిల్డ్ సో బ్యాడ్లీ దట్ యు ఫర్గెట్ వన్ ఫ్యాక్ట్. మీ రీసెర్చ్ ఫెయిల్ అయింది ఎంతలా అంటే కనుక మీరు ఒక నిజాన్ని మర్చిపోయారు. అదేంటంటే 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ అప్పుడు ఓబీసీగా లిస్ట్ అయి ఉన్నారు అంటూ కూడా చెప్పుకొస్తూనే నౌ వాట్ కాస్ట్ ఈజ్ రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ కాస్ట్ ఏంటి, ఆయన రిలీజియన్ ఏంటి, డస్ హీ నో ఆర్ డూ యూ, ఆయనకు తెలుసా లేకపోతే మీకు తెలుసా అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్
Firoz Jahangir Gandhi. In Hindu tradition, caste follows the father's lineage అంటూ కూడా ఇప్పుడు మాటల యుద్ధానికి తెరలేపారంటే అవుననే మాట వినిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ క్యాస్ట్ అంశానికి సంబంధించి బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఒకటే ప్రశ్నించడం జరుగుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటో చెప్పండి, ఆయన రిలీజన్ ఏంటో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఆయనకు తెలుసా, మీకు తెలుసా? ఆయన తాతగారు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అంటూ కూడా అక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇన్ హిందూ ట్రెడిషన్ కాస్ట్ ఫాలోస్ ద ఫాదర్స్ లైనేజ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డిబేట్ హూ ఇస్ లీగలీ కన్వర్టెడ్ నాట్, మే ద సీఎం ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డిబేట్ కి సిద్ధం, నేను చర్చకు సిద్ధం అన్నట్టుగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కనుక లాస్ట్ లైన్ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇక్కడ డిబేట్ కి దారితీశారని చెప్పుకోవచ్చు. ఆయన సవాల్ చేస్తున్నారు, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డిబేట్ హూ ఇస్ లీగలీ కన్వర్టెడ్ ఆర్ నాట్, మేబీ ద సీఎం షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 10 జన్పద్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. 10 జన్పద్కి సంబంధించి ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఎవరైనా కనుక లీగల్లీ కన్వర్టెడ్ నాట్ అనే అంశానికి సంబంధించి చర్చకు సిద్ధం అనుకుంటే మేబీ ద సీఎం షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 10 జన్పద్ నుంచి స్టార్ట్ చేయాలి అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. నో అమౌంట్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ విల్ వర్క్. బీజేపీ స్టాండ్స్ ఫర్మ్, నో రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్, ఎనీ సచ్ అటెంప్ట్స్ విల్ బి ఫాయిల్డ్ అంటూ కూడా కీలకమైన ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ యావత్ ప్రజానికం ఆ సేతు హిమాచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని, మోడీ గారిని ప్రేమించని మనిషి ఉన్నాడు ఇలా దేశంలో. మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని, పేదల జీవితాన్ని చదువుకున్న వాడిని, నేను నాకు పిహెచ్డీ లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ప్రజల దుఃఖం, ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను. ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిండ్రో, ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల, అన్ని జాతుల ప్రజల అవసరాన్ని తీర్చేదిగా, ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్. ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి వారు నిత్యం పేద ప్రజల కోసం కావచ్చు, రైతాంగం కోసం కావచ్చు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 70 సంవత్సరాల తర్వాత కూడా కనీసం టాయిలెట్ లేకుండా రోడ్ల పక్కకు లోటాలు పట్టుకొని పోయేటువంటి నీచమైన పద్ధతి కావచ్చు, ఇవాళ మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి ఇంటింటి టాయిలెట్ పట్టించే పద్ధతి కావచ్చు, ఇట్లా ఆలోచించుకుంటూ ఇవాళ పేదల యొక్క జీవితాలని, పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూపుమాపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది, గీడి ఏంది అని చెప్పి మాట్లాడిండ్రు. మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడిండ్రు. ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు, పోయే కాలం ఇది ఏమన్నా అంటే గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. నిన్ననే చూసినాం, ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశము. ప్రపంచ దేశాలలో
భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు, భారత గడ్డ బిడ్డ, భారత జాతి బిడ్డ. అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట్ల రాయి తేలినోడు ఏట రాయి తీసినట్టుగా గిక్కడను పాలించే సత్తా లేక, గిక్కడ ప్రజలకిచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి పుట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తునిచ్చే, దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే, భారత ప్రజల సమస్యలు పరిష్కరించే, ఇలా స్వార్థం లేకుండా దేశ ప్రజలే 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. భారత ప్రభుత్వం అంటే ఏదో భారత ప్రభుత్వం అంటే ఆకాశం నుంచి రాదు. భారత ప్రజల యొక్క రక్త మాంసాల మీద కట్టబడ్డ పనుల డబ్బుతో ఇలా మోడీ గారు డెవలప్ చేస్తుందని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారు. నేను చేస్తున్నా అని చెప్పి మోడీ గారు ఎప్పుడు అన్నారు? ప్రభుత్వం చేస్తుందని చెప్తారు. వీళ్ళలాగా నేను చేస్తున్నా ఇక్కడ అడగరు. అధికారం వస్తే నేను సేవకునని చెప్పినోడు మోడీ గారు. అధికారం రాగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇక ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా, వాళ్ళ గుడిసెలు కూలగొడతా, వాళ్ళ మీదే కేసులు పెడతా అని చెప్పేటువంటి మోడీ గారు కాదు. అందుకనే మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు, మోడీ గారితో గోక్కోవడం అంటే పేద పేద బతుకులతో గోక్కున్నట్టు. ఆ విషయం మర్చిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి మీరు సూచన చేస్తా ఉన్నాం. చేసుకో వట్టిగా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.